కేసీఆర్ దుర్మార్గ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారం అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తూ నెరవేరని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బూతు స్థాయిలో శక్తి కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మునుగోడులో ఓడిపోయినా నైతికంగా విజయం సాధించాలని చెప్పారు. పలు అంశాలు ప్రస్తావిస్తూ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పాలన మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది అనడానికి మునుగోడు ఉప ఎన్నికలో వచ్చిన రిజల్ట్. వాళ్ళు నిజాయితీగా పరిపాలన చేసి వాళ్ళు ఇచ్చిన హామీల మేరకు పరిపాలన చేసి ఉంటే మరి వాళ్ళకి ఎందుకింత బాధ, ఎందుకింత అడ్డదారిన దుర్మార్గం ఇంకా గెలవాల్సిన అవసరం ఏముంది అంటే దాని అర్థం ఏంది? ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి అడ్డదారినైనా సరే గెలవాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు ఎలక్షన్ అన్న ఒక యుద్ధం లాగా మీరు అందరూ చూసిండ్రు. దాన్ని ఎన్నికంటారా యుద్ధం అంటారా? దాదాపు బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్న పోలీసులకు మధ్య జరిగిన ఒక యుద్ధం లాంటిది. కానీ ఆ యుద్ధం ఇంకా ముగిసిపోలే. మునుగోడులో స్టార్ట్ అయిన యుద్ధం ఫైనాన్స్ ఇంకా కురుక్షేత్రం. ఇది ఒక మాయాజూరం లాగా మునుగోడులో ఒక మాయ చేసి అన్యాయంగా గెలిచింది తప్పితే నిజమైన యుద్ధం కురుక్షేత్రం రాబోయే రోజుల్లో ఉన్నది. దాన్ని మనందరం పొందడం కావాలి. ఈటల రాజేందర్ అటువంటి వాళ్ళు ఎంతో మంది కుటుంబాలు వదిలిపెట్టి వ్యాపారం వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే నువ్వు వచ్చింది ఎప్పుడు, నీ పాత్ర ఏంది, నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి నీకు మంత్రి పదవి ఎందుకు వచ్చింది, అన్ని శాఖ ఎందుకు వచ్చినాయి?